గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలు. ఎలాగ ఉన్నారు అందరూ? ఈరోజు సండే కదా. ఓకే, ఈరోజు టైటిల్ ఏమంటే ఈఎంఐ. ఏ అమ్మాయి? ఈఎంఐ. ఓకే, అది ఒక అమ్మాయి, అది యాక్చువల్గా అట్రాక్ట్గా ఉంటుంది. ఓకే, అది ఎలాగని మన లైఫ్లో వస్తా అంటే మనమే అది తీసుకోలేదు. మన ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది, మన ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, అడ్వర్టైజ్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇది కావాలి, కంఫర్ట్గా ఉండాలి, ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఉండాలి, ఇది అవసరం, అలాగే ఉంటుంది. ఓకే, తప్పులేదు. బట్ ఈ ఈఎంఐ మనకి డబ్బు కరెక్ట్గా, సంపాద్యం కరెక్ట్గా ఉంటే అది తీసుకోవచ్చు. లోకం కోసం, సొసైటీ కోసం, వాడింట్లో ఉంది, వాటి బండి ఉంది, కారు ఉంది, స్కూటర్ ఉంది, బైక్ ఉంది, ఏమేమో ఉంది కదా ఒక్కొక్క ఇంట్లో. అదన్నీ కంపేర్ చేసి ఈఎంఐ తీసుకుంటే మనకి ఈక్వల్ మంత్లీ ఇంట్రెస్ట్ చెప్తున్నారు కదా. అలాగా మనకి ప్రతి నెలలో మనకి శ్మశాన వెళ్తానికి దారి చూపిస్తున్నారు. ఎలాగ వెళ్ళాలి ఒక్కొక్క నెల నుంచి చూపిస్తున్నారు. అలాగా ఉంది ఆ అమ్మాయి. ఇది ఈఎంఐ. ఓకే, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా మనకి ధైర్యం ఉంది, మన దగ్గర డబ్బు ఉంది, మనకి బ్యాకప్ ఉంది, మనకి కట్టడానికి మనకి స్ట్రెంగ్త్ ఉంది. అలాగా ఉంటే ఈఎంఐ తీసుకోండి. ఎంతమంది చనిపోయారు, తర్వాత ఇంటికి వచ్చేసి గొడవ చేస్తున్నారు, మాన మర్యాద పోతుంది, తర్వాత ఒక సెకండ్ కూడా ఆగలేదు కదా. అర్థమైందండి? లైఫ్లో ఈఎంఐ, ఏఎంఐ, ఓఎంఐ దాన్ని వదిలేసి మనం ఎవరు, మన పరిస్థితి ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరి కోసం చేయాలి. ఓకే, మొబైల్ కావాలి, మొబైల్ ఈఎంఐ ఉంటుంది ఇప్పుడు. ఓకే, తర్వాత కొన్ని విషయాలు అది ఓకే. బట్ అది కోసం పెద్ద విషయంలో తీసుకుని మన సడన్గా పని పోయింది, బిజినెస్ పోయింది, ఎవరు కడతారు? మన చుట్టాలు ఉన్నారు కదా, అంత వెరీ గుడ్, సూపర్, తీసుకో, సూపర్. తర్వాత నేను చెప్పాను కదా, ఈ అబ్బాయి అంత నాశనమో తెలుసా, నాకు తెలుసు, అందుకోసమే ఊరికే చేస్తాను, నాకు తెలుసు. అలాగా చెప్పి మన జీవితం నాశనం చేసి మన పరువు పోతుంది, అన్నీ పోతుంది. ఈఎంఐ అంటే ఈక్వల్ మంత్లీ ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఈక్వల్ మంత్లీ ఇంట్రెస్ట్, బట్ అది కట్టలేకపోతే అది ఈక్వల్ మంత్లీ శ్మశానం. దారి చూపిస్తున్నారు, రారా సరసకి రారా, అలాగా చూపిస్తున్నారు. జాగ్రత్త, కావాలంటే తీసుకోండి, బట్ అది కట్టడానికి మన దగ్గర డబ్బు ఉండాలి ఈక్వల్గా, లేకపోతే చాలా కష్టం. ఓకే, డేంజర్. కంట్రోల్, చిన్న డబ్బు పెట్టుకుని సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బాయ్.